కడప నగరం స్వరాజ్ నగర్లోని ఖాళీ ఎన్జీఓస్ ఫ్లాట్స్ నందు శ్రీరామనగర్కు చెందిన వల్లెపు వెంకటయ్య వెంకట అనునతను హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పైన మృతుడి తల్లి అయిన వల్లెపు సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12/12/2025 తేదీన రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ బి రామకృష్ణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహకారంతో సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. అయితే హత్య చేసిన వారిని గుర్తించడంలో సోను అనే జాకిల ముఖ్య పాత్ర పోషించింది. తదుపరి నిన్నటి దినం అనగా 17/12/2025 తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ @అరుణ్ మరియు అతని బంధువు అయిన చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు విఆర్ఓ గారి సహకారం కోరి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తదుపరి రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీరామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు అయిన అరుణ్ను కోర్టులో హాజరుపరచగా అతన్ని రిమాండ్కు తరలించారు. అదేవిధంగా చట్టంతో సంఘర్షణ పడిన బాలుడిని కూడా హోంకు తరలించారు. ఈ హత్యకు సంబంధించిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఫోన్లు, ఫోటోలు, వీడియోలు, మొబైల్ ఫోన్లు మొదలైనవి సేకరించి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించబడుతోంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని ఆధారాల సేకరణ, నివేదికల స్వీకరణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. నమస్తే. ఇట్ట ఇట్ట చూడు. మళ్ళా చేయించున్నా. నమస్తే. అంటే అది ఎట్లా సార్ ఛేదించిందంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళా నేరుగా ఇంటి దగ్గర బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఇంటి దగ్గర. సార్ ఫాదర్ దిశ ఉంది సార్. ఈ నెల 11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్, ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. డాగ్ సోను అదేవిధంగా డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్గా ఈ ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ని గుర్తించి అతన్ని ఇంటరాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. ఇది దీని పెట్టి ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ. అందులో బాగా తాగినారు. తాగిన దాంట్లో వాళ్ళు మాట తిరిగి కొట్టేశారు. ఇతను ఇంకొకసారి మనస్పర్ధలు ఉన్నాయి. దాని చిన్న పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో
మాట పెరిగింది, సైలెంట్గా వేసేసాడు. వేసేసి సైలెంట్గా వచ్చినాడు, ఏం తెలియదు. సిమెంట్ దిమ్మలు తీసుకొని కొట్టాడు. హత్య చేసే సమయంలో వీడియోలు అవి తీశారట సార్. అవి ఆయన ఫోటో కూడా తీశాడు. తర్వాత ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆనవాళ్ళని చనిపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని